అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పించండి. ఇంకా లేట్ చేయకుండా వాట్ వీ ఈట్ ఇన్ ఏ డే అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందు రోజు నైటే నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పప్పులు అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇదేనండి ఫస్ట్ టైం నేను పప్పు నానబెట్టడం. ఎందుకో తెలియదు, నాకు ఇక్కడ చాలా డిలే అవుతుందన్నమాట. ఒక్కరోజు నానేయకపోతే అసలు నానేయబుద్ధి అవ్వదండి పప్పు. సో అలా అని ఇంకా నిన్న నైట్ అయితే నానబెట్టాను పప్పు అనేది. సో మనకి ఇది ఏ కిరాణా షాప్లో అయినా డీమార్ట్లో అయినా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అన్ని మిక్స్డ్ పప్పులు ఉంటాయి కదా. సో అదైతే ఒక ప్యాకెట్ నేను ప్రీవియస్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను. ఇంక ఇది సెకండ్ టైం అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడం దాంతో. ఇంకా ఇది 1.5 మనకి టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, సో దాంతో అయితే 1.5 అయితే నానబెట్టుకున్నాను. అండ్ అలాగే పెసర్లు అయితే కొన్ని నానబెట్టుకున్నానండి. అంటే పెసర్లు ఏంటంటే నేను అంత వేయకుండా కొన్ని అయితే పక్కన పెడతానమాట. సో దీంట్లో వచ్చేసి నేను కొన్ని మాత్రమే వేయబోతున్నాను ఈ బ్యాటర్లో అయితే. ఇంకా పప్పు అంతా కూడా చక్కగా మిక్సీ జార్లోకి వేసుకొని 2 గుప్పలు పెసర్లు అయితే వేసుకున్నానండి. సో పెసర్లు యాడ్ చేయడం వల్ల ఏంటంటే దోశ అనేది ఒక టేస్ట్ మారిపోతుంది అనమాట. నేను ఫస్ట్ టైం వేసినప్పుడు నాకు కొంచెం లైట్గా స్వీట్నెస్ తగిలినట్టు అయితే అనిపించింది. అందుకే స్పెషల్గా నేను పెసర్లు నానబెట్టానండి. లేదంటే మనం ఓన్లీ ఆ పప్పుతోనే మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లోకి అయితే నేను జీలకర్ర ప్రస్తుతానికైతే అవైలబుల్గా లేదండి, అయిపోయింది, ఉందనుకున్నాను. సో దానికి బదులు నేను కొంచెం వామ్ అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను అనమాట. దాంట్లోకి ఒక 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా డిఫరెంట్గా దోశ ట్రై చేయడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు రెగ్యులర్గా తినే దోశ కన్నా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. సో మనకి బోర్ కూడా కొట్టదనమాట. సో అందుకే నేను దోశలలో చాలా రకాలు చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఓట్స్తోని, రాగితోని, ఇంకా ఏది ఉంటే అది నేను అప్పుడు అనుకొని చేస్తూ ఉంటానన్నమాట. సో అలా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ డ్రింక్ వచ్చేసి ప్రస్తుతానికి కొత్తిమీర ఒకటి ఇప్పుడైతే అవైలబుల్గా ఉందన్నమాట. సో మళ్ళీ నేను ఇదే కొత్తిమీర జ్యూస్ అయితే చేసుకోబోతున్నాను. సో మళ్ళీ తర్వాత మేమైతే వెజిటబుల్స్కి అయితే వెళ్ళి వెజిటబుల్స్ అయితే తెచ్చుకున్నామండి. మార్నింగ్ నాకు కొత్తిమీర ఒక్కటే అవైలబుల్గా ఉందని ఇంకా ఇదే జ్యూస్ అయితే మళ్ళీ రిపీట్ చేశాను అనమాట. ఇంకా కొత్తిమీర అయితే ఇంకా ఎంత కావాలో అంత తీసుకొని నేను మా వారైతే తాగుతాం కాబట్టి ఇద్దరికి క్వాంటిటీ మందం అయితే చేసుకున్నాను అనమాట. సో కొత్తిమీర అనేది మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే కొత్తిమీరలో అయితే ఉన్నాయండి. సో కొత్తిమీరతో పాటు మీరు ఇంకా సొరకాయ ఉంటుంది కదా అండ్ కీరా, ఇలా డిఫరెంట్గా మనం ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో మంచిగా హైడ్రేట్గా కూడా ఉంటాము. ఇంకా దీంట్లోకి నేనైతే ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. సో లెమన్ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అండ్ మంచి విటమిన్ సి అయితే వస్తుందన్నమాట. సో ఇంకా అలా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ వేసి 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే నేను చియా సీడ్స్ అనేవి నేను నైట్ నానబెట్టుకున్నానండి. సో కొన్ని ఇంకా వాటిని దీంట్లో 2 గ్లాసెస్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మా వారు ఫస్ట్ చియా సీడ్స్ వద్దు, నాకు వేయొద్దు అని అన్నారనమాట. సో మళ్ళీ తర్వాత ఏం కాదులే వెయ్యి అని అంటే ఇంకా 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో చియా సీడ్స్ వచ్చేసి కూడా మనం బిఫోర్ 1.5 టేబుల్ స్పూన్ అయితే నానబెట్టుకున్నానండి. ఇంకా మనకి అవి ఉబ్బుతాయి కాబట్టి మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఇంకా 2 గ్లాసెస్లో కూడా సర్వ్ చేసుకొని ఇలా మార్నింగ్ డ్రింక్ అయితే గ్రీన్ జ్యూస్, కొరియాండర్ జ్యూస్ అయితే చేసుకొని తాగేసామండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా గ్రీన్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల. ఇంకా మార్నింగే నేను బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడే చట్నీకి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇవైతే చల్లారాయి. ఇంకా దీంట్లో వచ్చేసి నేను పల్లీలు, కొత్తిమీర అనేది ఈసారి ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర, పల్లీలు, ఇంకా నార్మల్గా పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఒకటేసారి వేపేసుకుంటానండి నేను. అన్నీ కూడా ఒకటేసారి వేసేసి వేపుకుంటానమాట. ఇంకా అవి చల్లారిన తర్వాత ఇంకా దాన్ని అయితే నేను గ్రైండ్ చేసేసి సాల్ట్, జీలకర్ర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే దోశ అయితే వేస్తున్నానండి. సో ఫస్ట్ దోశ నేను చాలా డేస్ అయింది, మనం పెనం కూడా రెగ్యులర్గా యూజ్ చేయకపోతే దోశలు అనేవి రావండి. సో నాకైతే నేను ఊరెళ్ళి వచ్చాను కాబట్టి నాకు తెలుసు రాదు అని చెప్పేసి, బట్ అయితే పెద్ద దోశ అయితే వేసాను, అంటే మీడియం సైజ్ అయితే వేసాను, వస్తుందిలే అన్న కాన్ఫిడెన్స్తోని. కానీ కింద లైట్గా ఆయిల్ వేసాం కాబట్టి వస్తుంది అనుకున్నాను, బట్ అస్సలు రాలేదండి. చూడండి ఎంత గట్టిగా అతుక్కుపోయిందో అసలుకి. ఈ దోశ అయితే వేస్ట్ అయిపోయిందండి లిటరల్గా. సో ఇంకా అలా ఒక 2 to 3 దోశల తర్వాత అయితే వచ్చిందనమాట నాకు దోశ. ఇంకప్పుడు
ఎగ్ దోశ అయితే వేసుకున్నాను దీంతో పాటు నేను. సో ప్రోటీన్ బాగా వస్తుందన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఆల్ మిక్స్డ్ పప్పు అని చెప్పాను కదా, దాంట్లో మనకి పొట్టు మినపప్పు ఉంటుందండి. సో మనం నానబెట్టుకున్నప్పుడు ఆ పొట్టంతా కూడా విడిపోతుంది కదా, సో అంతా కూడా తీసేయకుండా కొంచెం పొట్టుతో కూడా మనం గ్రైండ్ చేసుకుంటే కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. చాలామంది పొట్టంతా పోయేదాకా కడుతూ ఉంటారు కదా, సో అలా కడగకుండా ఏదో కొంచెం ఒక 50% పప్పు పోయినా కానీ పప్పు మీద పొట్టు, మిగతా 50% ఉంచేలాగైతే చూసుకోండి. దాంట్లో కూడా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను కూడా మరీ ఎక్కువగా వాష్ చేయకుండా అయితే కొంచెం పొట్టు ఉంచేలాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇంకా దీని మీద అయితే చక్కగా ఎగ్ అయితే పగలగొట్టేసుకొని, ఇంకా నా దగ్గర ఇడ్లీ కారం అయితే అవైలబుల్గా ఉందండి, ఇంకా అదైతే వేశాను. ఇడ్లీ కారం కూడా నేను మీ అందరితో కూడా చెప్పాను, నేను చీరాల వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాను అని చెప్పేసి. చక్కగా అక్కడ వాళ్ళు ఏంటంటే ఏ దంచి మంచిగా చేస్తారనమాట, మిక్సర్లో కానీ దాంట్లో కానీ ఏమి వేయకుండా దంచి మంచిగా ప్రిపేర్ చేస్తారనమాట. ఇంకా దోశ అయితే రెడీ అయిపోయిందండి. సో ఒక ఎగ్ దోశ తింటే చాలండి, మనకి హెవీ అయిపోతుంది. 2 దోశలు తినే ప్లేస్లో ఒక ఎగ్ దోశ తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఫుల్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే రెడీ చేసుకున్నానండి. అయితే మార్నింగ్ పాపకి ఓట్స్ అండ్ రాగితో బ్రేక్ఫాస్ట్ చేశానమాట. అది కొంచెం మిగిలితే అది కూడా పెట్టుకున్నాను, అందుకే నేను ఇంకొక దోశ అయితే తినలేదు, లేదంటే తినేదాన్నేమో. అదే నాకు ఎక్కువైతే అయిపోయింది. ఇంకా అలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇక్కడైతే ఇంకా వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చామని చెప్పాను కదా, ఇంకా వెజిటబుల్స్లో టమాటా అండ్ అలాగే బీరకాయతో కలిపి ఈరోజు పచ్చడి అయితే చేస్తున్నాను. ఇక్కడ బీరకాయలు వచ్చేసి ఒక 2 బీరకాయలు ముదిరిపోయాయి అన్నమాట. ఇంకా అందుకే వాటిని వేస్ట్ చేయకుండా పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది నా ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే చూపించానండి, ఇది మా అత్తయ్య చెప్పారనమాట, ముదిరిపోతే పడేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. ఇంకా దాంట్లో బీరకాయలు, టమాటా అండ్ అలాగే చింతపండు, పచ్చిమిర్చి వేసి అయితే మగ్గించుకుంటున్నాను అనమాట దగ్గరికి. ఇంకా ఇక్కడ వచ్చేసి ములక్కాయ టమాటా కర్రీ చేద్దాంలే అని చెప్పేసి టమాటా వచ్చేసి నేను చాపర్లో చాప్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా అయితే చాప్ అయిందో. ఇంకా అలాగే పక్కన అయితే టీ కూడా పెట్టుకున్నానండి. సో అక్కడ చట్నీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను, పక్కన టీ కోసం అని చెప్పి పెట్టుకుంటే టీ మొత్తం పొంగిపోయిందండి. అసలుకి ఈ మధ్య ఏంటో డైలీ పొంగుతుంది అసలు టీ, నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు పొంగొద్దు అనుకున్నా కానీ పొంగిపోతున్నాయి అనమాట. సో అదొక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు టీ తాగేటప్పుడు. ఇంక ఇక్కడ కర్రీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మంచిగా మగ్గిపోతున్నాయి అనమాట. సో నేను వెల్లుల్లిపాయలు కూడా డైరెక్ట్గా దీంట్లోనే వేసేస్తానండి. కొంతమంది ఏంటంటే పొట్టు ఒలిచి మనం గ్రైండ్ చేసేటప్పుడు వేస్తారనమాట. సో నేను అలా చేయకుండా చింతపండు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా దీంట్లోనే వేసేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే ములక్కాయ టమాటాలో నేను గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మధ్య అయితే గ్రీన్ పీస్ని ఎక్కువగా తీసుకొస్తున్నానండి. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కానీ ఒక 2 ప్యాకెట్స్ అయితే తెచ్చి ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాను. సో ఏదైనా కర్రీస్లో అయితే వేసుకున్నప్పుడు ఏంటంటే తినేటప్పుడు మంచిగా నోటికి తగిలితే కూడా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనకి ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయండి దగ్గరికి. సో ఇది ఏంటంటే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మగ్గించుకుంటే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా అయిపోయింది అన్నప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వాష్ వేసేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ నేను గ్రీన్ పీస్తో పాటు ములక్కాయ కూడా వేసానండి. సో 2 కూడా కొంచెం మనకి మగ్గాలన్నమాట. సో స్టీల్ గిన్నెలో చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మనకి వెంటనే అడుగంటుకుపోతుంది, ఏ తాలింపు అయినా కానీ కర్రీ అయినా కానీ కొంచెం మనకి అడుగంటిపోతుంది అనమాట స్టీల్ గిన్నెలలో. అస్సలు చాపర్లో చాప్ చేసుకుంటే చూసారు కదా టమాటా ఎంత చిన్నగా కుక్ అయిపోయిందో అసలుకి. ఇంకా ఏంటంటే మనకి తొందరగా ఆ టమాటా అనేది ఉడికిపోతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకోకుండా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు. సో దానివల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా కానీ ఈ కర్రీస్ అనేవి లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇంకా టమాటా పీసెస్ అన్నీ కూడా వేసేసి ఒకసారి ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అండి, నాకైతే టమాటా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఏంటి అని అంటే ఇంకా నాకు నచ్చినప్పుడు ఇలా చేసుకొని అయితే తింటాను, మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని. వాటర్ యాడ్ చేయకుండా చేస్తే ఒక టేస్ట్ వస్తుందండి, వాటర్ యాడ్ చేసుకొని చేస్తే ఒక టేస్ట్ వస్తుంది అనమాట కర్రీ. నేను ఇక్కడైతే వాటర్ యాడ్ చేయకుండానే అయితే చేస్తున్నాను. ఇంకా టమాటా మనకు ఒక 50% కుక్ అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇంకా మనకి టమాటా మొత్తం కుక్ అయ్యేంత వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని. సో ఇప్పుడు చూద్దామండి, చూసారు కదా చక్కగా కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోయి బబుల్స్ ఫామ్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తెల్లుతుందనమాట. ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే అయిపోయినట్టే. ఇంకా ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లోకి నేను ధనియా పౌడర్ అండ్ అలాగే
కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని ఇంకా కర్రీ అయితే ఒకసారి మొత్తం ఇలా కలిదిప్పేసుకుంటున్నాను. ఇలాండి నేను ఆఫ్టర్నూన్ అయితే టమాటా అండ్ ములక్కాయ కర్రీ అయితే చేసుకున్నాను. దీంతో పాటు నేను ములక్కాయ గ్రేవీ కర్రీ కూడా చేశానండి. అదైతే షేర్ చేయట్లేదనమాట. ఎందుకంటే మా వారైతే టమాటా తినరు కాబట్టి తన కోసం నేను సపరేట్గా కర్రీ అయితే చేశాను. మళ్ళీ ఇందాక మీరు ఫస్ట్లో చూసుంటే ఆనియన్స్ అనేవి నేను ఎక్కువగా అయితే కట్ చేశాను. ఇంకా చట్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి. సో చట్నీలో ఇంకా మనం ఏమి వేయని అవసరం లేదనమాట. జీలకర్ర అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసే ముందు. ఇంక ఇలా నా మీల్ ప్లేట్ అయితే రెడీ చేసుకున్నానండి. సో కొంచెం రైస్ అండ్ అలాగే కర్రీ అండ్ అలాగే 2 అప్పడాలు అయితే పెట్టుకున్నాను. ఇంకా చట్నీ విత్ నెయ్యి అనమాట. సో మా ఇంట్లో నెయ్యి అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాము. ఇంకా అంత ఇష్టం మా అందరికీ నెయ్యి అంటే. ఇంక ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఇంకా కోకోనట్ వాటర్ తీసుకుంటున్నానండి. జ్యూస్ అయితే ఏం తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే నైట్కి నేను ఒక స్మూతీ అయితే చేయబోతున్నాను. అందుకే ఇంకా ఈవినింగ్ ఇలా కోకోనట్ వాటర్ అయితే తాగుదామని చెప్పేసి అయితే తెప్పించుకున్నాను. బాటిల్స్లో తెచ్చుకొని తాగితే నాకు అంతగా తాగినట్టు అనిపించదండి. అందుకే ఇలా బోండాం అయితే తెప్పించుకుంటానమాట ఎప్పుడైనా తాగాలి అనుకున్నప్పుడు. లేదంటే అక్కడే తాగుతాను. ఇంక ఇలా చిన్నగా హోల్ పెట్టుకున్నాను చాక్తో. చక్కగా దాని మీద ఒక గిన్నె బోర్లు ఇచ్చేసి వాటర్ అంతా కూడా చక్కగా అంటే గిన్నెలోకి వచ్చేంతవరకు అయితే వెయిట్ చేశాను. సో భలే అనిపిస్తుందండి. అలానే కొంతమంది అయితే బోండాంతోనే తాగేస్తారు. అసలు అలా నాకు రాదండి. ఇలా అయితే చక్కగా గిన్నెలోకి తీసుకొని ఇంకా గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకొని తాగేసాను. ఇంకా కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనం చక్కగా హైడ్రేట్గా ఉంటాము. అండ్ అలాగే బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది అనమాట కోకోనట్ వాటర్. సమ్మర్ వచ్చినప్పుడు ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి కోకోనట్ వాటర్ అనేది. ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే డైలీ ఒక కోకోనట్ వాటర్ తాగితే కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా స్మూతీ చేసుకుంటున్నాను అని చెప్పాను కదండి. సో దానికోసం అయితే నేను ఒక 6 to 7 వచ్చేసి పప్పాయ పీసెస్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే యాపిల్ అయితే ఒక హాఫ్ యాపిల్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ రెండింటి కాంబినేషన్స్తో అయితే చేస్తున్నాను. నైట్ పప్పు నానబెట్టుకున్నాను అని చెప్పాను కదండి. సో దాంతోపాటే నేను డ్రై ఫ్రూట్స్ కూడా అయితే నానబెట్టుకున్నాను. కొన్ని నట్స్ అనమాట, వాల్నట్స్, అంజీర్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, బాదము, ఇలా నా దగ్గర ఉన్న నట్స్ అన్నీ కూడా నానబెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఇవన్నిటిని కూడా దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే నేను మిల్క్లో సోక్ చేసుకోకుండా జస్ట్ వాటర్లో అయితే సోక్ చేసి పెట్టుకున్నానండి నైట్ అంతా ఫ్రిడ్జ్లో. సో దీంట్లోకి అయితే నేను కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. సో స్మూతీ అయితే ప్రిపేర్ అయిపోయింది. గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. అయితే ఇంకొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువైందనమాట. ఇంకొక హాఫ్ వచ్చేలాగైతే ఉందనమాట, అంటే హాఫ్ గ్లాస్. సో అది నేను తర్వాత నేనే తాగేసానండి. ఇంకా నైట్ ఇంకా ఏమీ తీసుకోలేదండి. స్మూతీతో అయితే నా డేని అయితే ఎండ్ చేశానమాట. సో పైన అయితే ఇలా చిన్నగా చాప్ చేసుకున్న పపాయ పీసెస్, పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకొని ఇంకా ఇలా స్మూతీ అయితే చేసుకున్నాను నైట్. ఇంకా ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనైతే ఇలా నా ఫుడ్ని అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో నేను ట్రయల్ వర్షన్ వెయిట్ లాస్ చేస్తున్నాను అయితే చెప్పాను కదండి. సో అంటే నేను తింటున్నాను, బట్ ఏంటంటే కొన్ని మార్పులు చేసుకుంటూ బిఫోర్ 7 లోపే నా డిన్నర్ని కంప్లీట్ చేసుకొని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదండి వ్లాగ్. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి. బాయ్.